ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 197 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చేసి 790 పాయింట్లు పెరిగింది. నిన్న మనకి మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా హెవీగా పడింది. నిన్న పడ్డ మార్కెట్ ఈ రోజు రికవరీ అయ్యింది. ఈ రోజు మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్ $76 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది బిగ్గెస్ట్ పాజిటివ్. యాక్చువల్గా మన ఇరాన్ మీద యుఎస్ వాళ్ళు 1995 అనుకుంటా వాళ్ళ ఆయిల్ ఎవరు కొనుక్కోకుండా శాంక్షన్స్ విధించారు. వాటిని ఈ 60 డేస్ పాటు, ఇప్పుడు యుఎస్ కి ఇరాన్ మధ్య 60 డేస్ పాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ 60 డేస్ పాటు వాళ్ళ ఆయిల్ ని బై చేసి అంటే ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ శాంక్షన్స్ ని ఎత్తివేశారు. సో దాని కారణంగా మనకి బ్రెంట్ క్రూడ్ చాలా తక్కువ ట్రేడ్ అవుతుంది. ఇది బిగ్గెస్ట్ పాజిటివ్. ముఖ్యంగా మన ఇండియన్ మార్కెట్ చాలా బిగ్ పాజిటివ్, ఎందుకంటే మనం బ్రెంట్ క్రూడ్ ని హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ రోజు మార్కెట్ మూవ్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్. అలాగే నిన్న ఎఫ్ఐఎస్ బై చేశారు. బై చేసిన తక్కువైనా కూడా బయింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి అదొక పాజిటివ్ న్యూస్ గా మారింది. అలాగే ఈరోజు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బయింగ్ రేట్ కూడా కనిపిస్తుంది. సో అది కూడా ఒక రీజన్. సో ఈరోజు మార్కెట్ మనకి పాజిటివ్ మూవ్ కావడానికి ఉన్న కారణాలు ఇవి. అలాగే బిగ్గెస్ట్ నెగిటివ్స్ కూడా ఏం లేవు కాబట్టి అది కూడా ఒక పాజిటివ్. సో ఇది ఈరోజు మార్కెట్ విశేషాలు. రేపటి మార్కెట్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ నచ్చితే ఫాలో అవ్వండి. చివరిగా చెప్పడం మర్చిపోయా, ఈరోజు మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో పెద్ద పెరగలేదు. నాకు తెలిసి పోర్ట్ఫోలియో అవి ఎక్కువ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఈరోజు పాజిటివ్గా ఉండకపోవచ్చు, పెరిగినా కూడా తక్కువ పెరిగి ఉంటుంది. ఇది చెప్పడం మర్చిపోయా. సో లాస్ట్ కవర్ చేశాను. ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.